మేజర్ గా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వెనక నిలబడి ఉన్నాము. దీన్ని గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి రాజధానికి మీరు ఏమాత్రం ఒక్కరవ కూడా ఆలోచించకుండా సంపూర్ణంగా మీ మద్దతు కావాలి. అంత మద్దతు ఉన్నప్పుడు ఇది దేశంలో ఉన్నటువంటి నగరాల్లో 5 నగరాల్లో ఉన్నటువంటి దేదీప్యమానంగా రైట్ నాగేంద్ర గారు. ప్రసాద్ గారు ఏమంటారు? ప్రసాద్ గారు చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు నాగేంద్ర గారు మాట్లాడారు, దానిపై మీ కామెంట్ ఏంటి? సార్, నాగేంద్ర గారు మాట్లాడిన దాని మీద ఆయన పోలవరం గురించి చెప్పాడు, ఎంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు వారం పోయి నెలకు పోయి అదన్నీ ఇప్పుడు చర్చ మారిద్ది. అది నేను దాని గురించి ఒక డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు చేసిన మొత్తం అసలు ఏ విధంగా దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నాడో, అసలు కేంద్రం కంప్లీట్ చేస్తానంటే ఇంకా దాని మీద డిబేట్ పెడితే 1 డే సరిపోద్ది. ఇప్పుడు తర్వాత ఏదో 151 వచ్చింది, అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఓడిపోయారని. ఇంతకంటే పోటీ చేసిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఒక్క క్యాండిడేట్ గెలిచాడు ఈ రాష్ట్రంలో. ఇంతకంటే అవమానం పాలయ్యాడు. నేను ఇంకా సినిమాలు తీసుకోను, సినిమాల జోలికి పోను అని వచ్చాడు, మళ్ళీ సినిమాలకు పోయాడు. ఇంతకంటే కబుర్లు ఎవరైనా చెప్పొచ్చు సార్. కబుర్లకి కార్యాచరణకి చాలా ఉంటాయి. ఒకరోజు బీజేపీని తిట్టాడు, ఒకరోజు మమ్మల్ని తిట్టాడు, ఒకరోజు తెలుగుదేశాన్ని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు నేననేది, మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇచ్చినప్పుడు మీరు నిరూపించుకోండి. మేము ఏం చేస్తాము, ఏం చేయగలిగాము, ఏంటి. ఇప్పుడు 30,000 మంది మహిళలు కాండాలి. ఈ రోజు రాష్ట్రంలో ఎంతమంది మహిళలు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని మట్టలు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి మహిళల మీద. చూడండి. రైట్ రఫీ గారు, ఒక్క నిమిషం. రైట్, చెప్పండి ప్రసాద్ గారు చెప్పండి. ఒకటి ఇక్కడ మీరు ఒక విషయం మాట్లాడారు, డైవర్ట్ అవుతుంది టాపిక్, కాకపోతే మీరు ఒక విషయం మాట్లాడారు, సినిమాలు చేయను అది ఇది అన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే కొన్ని సినిమాలు ఒప్పుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా లాస్ వచ్చే పరిస్థితి, అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే వైసీపీ నేతలు ఫినాన్షియల్ సోర్సెస్ వేరే లేవు కదా, అనుకున్న సినిమా అది కూడా ప్రజలకే పెట్టడానికి ఆయన చూస్తున్నారు. మంత్రులు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది, మనం అమరావతిపై మాట్లాడుతున్నాం. క్లారిటీ ఇస్తున్నా. ఇంతకంటే మాత్రం తెలుగుదేశం తిట్టాడు, మాటలు మార్చాడు, బీజేపీని తిట్టాడు. ఇటువంటివన్నీ సహజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది. మీ సైడ్ నుంచి ఏం అనలేదంటారా? నేను మాట్లాడాలి, నాగేంద్ర గారు మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలకు నిజాలు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడింది తప్ప, నాగేంద్ర గారు మాట్లాడింది తప్ప అనేది అల్టిమేట్ గా ప్రజలు అయితే గమనిస్తారు. అది నిజాలు అయిపోవు. నేనేది ఒకటే సార్, మీరు గత 5 సంవత్సరంలో రాజధానికి ఇంతకంటే ఊగనప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ఇంతకంటే గొప్పగా చెప్పారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాజధాని చేశారు 5 ఏళ్ళు, కానీ ఒక రోడ్డు కూడా వేయలేదు. మీరు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ఒక 4 బిల్డింగులు కడతారు, ఓకే కట్టారు. కట్టినంత మాత్రం ఏమవుతుంది? నేను ఇప్పుడు ఒక 30,000 ఎకరాలు మేము సాధించామన్నారు సార్. ఇంత కూడా చెప్పా. మీకు తెలుస్తారు, తెలంగాణలో మీరు ఉంటారు, నిమ్స్కి 20,000 ఎకరాలు, అక్కడ ఇంకో దానికి 30,000 ఎకరాలు ఎట్టటం అదే రాజశేఖర రెడ్డి టైంలోనే ఇవన్నీ సాధించాడు. ఇవాళ ఏదో గొప్పగా దాన్ని అసలు అద్భుతం ఏం అద్భుతం ఏమి చేయలేరు మీరు. ఒకటి, ప్రజల్ని మోసగించడం ఒకటే మీకు తెలుసు, అంతగా తప్పక ప్రజలకు మంచి చేసే పరిస్థితి మీ దగ్గర లేదు. ఆదాయం ఇప్పుడు ఆదాయం ఏమొస్తుంది సార్? మీరు ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి దాని మీద ఆదాయం ఏమొస్తుంది? మీరు డెవలప్ చేయండి. ఇదే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టండి, మేము స్వాగతిస్తాం. దానికి తప్పు పట్టట్లేదు. మేము అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చేయండి అని మేము అంటున్నాం సార్. మీరు ఒక్క రాజధాని ఇంకా ఈ 5 ఏళ్ళు ఇదే పాట పాడతారు. ఇంకో పాట అనేది వాళ్ళ నోట్లోకి రాదు. బాజీ గారు మీరేమంటారు? అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిలో వైసీపీ వెర్షన్ ఎలా ఉందంటే, దానికంటే ముందు ఒక ప్రశ్న, దానికంటే ముందు బాజీ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను. చెప్పండి బాజీ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు అధికారంలోకి 5 ఏళ్ళు వచ్చారు, 5 ఏళ్ళు ఉన్నారు.
అంతకుముందు టీడీపీ అధికారంలో ఉండి రాజధానికి నిర్మించలేకపోయింది, ఏదో కొంత ప్రయత్నం చేశారు. మీరు వచ్చి ఏం చేశారు? రాజధానిలో 4 అడుగులు చేయగలిగారా? ఏమైనా జరిగిందా? పోనీ 3 రాజధానులు అన్నారు, దాంట్లో ఏమైనా జరిగిందా? ఏం చేయగలరు? మీరు ఫెయిల్యూరే కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు, చేయనండి, లెట్ దెమ్ కంప్లీట్. మన అడ్డుపడాల్సిన అవసరం ఏముంది? మీరు దానికి కూడా మీరు విషం చిమ్ముతూ ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు చేస్తున్నారని, వాళ్ళు ఇక్కడ జరగదని, ఇక్కడ ఏదో దీన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేయడం తప్పు కదా. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. కారణం ఎందుకు కారణం ఏంటి? మీ 3 రాజధానుల యొక్క ఆలోచన విధానం ప్రజలకు నచ్చలేదు కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చారు, చేయండి. మనకు కావద్దా? క్యాపిటల్ కావద్దా? రాజధాని కావాలి కదా. బాజీ గారు నాదో ప్రశ్న, అంటే బాజీ గారు ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మార్చాల్సిన అవసరం ఉందా? దీనికంటే ఒక గెజెట్ రావాల్సిన అవసరం ఉందా? మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చట్టబద్ధత కావాలి. ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాజధాని నిర్మాణాన్ని వేగవంతంగా చేస్తుందో, మళ్ళీ ఏదన్నా కర్మగాలి మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ దాన్ని ఏదన్నా అటు ఇటు చేయకుండా ఉండే విధంగా చట్టబద్ధత అనేది ఖచ్చితంగా అవసరం. గెజెట్ తీసుకురావాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉందండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం కూడా ఈ అన్ని యాంగిల్స్ లో, లీగల్ ఆస్పెక్ట్స్ లో కూడా ఆలోచించి ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉన్నది కాబట్టి కేవలం ఈ ప్రపంచ బ్యాంకు అప్పుల ద్వారానే దీన్ని చేయడం కాకుండా ఒక ఫండ్ని, ఒక పర్మనెంట్ ఒక కార్పొరేట్ ఫండ్ని కేంద్రం నుంచి సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అప్పు లేని ఫండ్, అది తిరిగి చెల్లించడానికి ఒక ఆర్థిక సహాయం రాష్ట్రానికి మరి పొందే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతా అప్పులతోటో లేకపోతే భూములు అమ్మేసో రాజధాని కట్టడం అనేది కరెక్ట్ కాదు. కేంద్రం యొక్క బాధ్యత. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన చట్టంలో కూడా రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం అందిస్తుందని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ రూపాయి సహాయం కూడా జరగల. కేవలం ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, వాటికి అనుమతులు లభించింది తప్ప ఆర్థిక పరంగా ₹1 ఇవ్వలేదు కేంద్రం. ఇది అన్యాయం. ఇదే ప్రశ్న 30 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఈ దేశంలో విభజన కాబడిన ఒక రాష్ట్రానికి కొంత ఆర్థిక రాజధాని నిర్మించుకోవడానికి ఫండ్ ఇవ్వడం అనేది ధర్మం. ఇదే ప్రశ్న సాధించాలని చెప్పేసి మా డిమాండ్. ఇదే ప్రశ్న రఫీ గారిని అడుగుదాం. రఫీ గారు, ఏదైతే నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుంది, 2,000 కోట్లు ఇస్తున్నామంటూ చెప్తూ వస్తున్నారు. కాకపోతే అది అప్పులుగా కాదు, కేంద్రం బాధ్యత కూడా ఉంటుంది రాష్ట్ర డెవలప్మెంట్కి సంబంధించి అనేది, వాటిని మనం డిమాండ్ చేసి అడగాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుందని మనకి బాజీ గారు చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అది సాధ్యపడిందా లేదా, ఇస్తున్నారా లేదా, సాయం అందుతుందా లేదా? ఎందుకంటే నేను చలిస్తాను, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు, ఏదైనా సాయం అయితే మనకి కేంద్రం ఉంది చేయడానికంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ పర్యటనలో, ఈ మధ్య కాలంలో కూడా. ఆ సాయం అందుతుందా లేదా, ఎట్లా ఉంది రఫీ గారు? ఇప్పుడు మేము అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్కి 3,500 కోట్లు అప్పటి. అప్పుడు వైసీపీ వాళ్ళు అప్పు ఇవ్వద్దని చెప్పి లెటర్స్ రాశారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వద్దు, మాకు రాజధానికి అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి రాశారు. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది రాజధానికి సంబంధించి. అయితే ఇప్పుడు దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు వచ్చింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే కావు, కేంద్ర ప్రభుత్వమే చెల్లించేటువంటి అప్పులై. ఏదైతే కారణం మేము చెల్లించట్లేదు కదా. అమరావతి మేము అలా ప్రపోజల్ ఏం లేదు. సీతారామన్ గారు చాలా స్పష్టంగా బులెటిన్ రిలీజ్ చేశారు. అది కావాలంటే పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాం మేము. వాళ్ళు 90% మేము చెల్లిస్తాము, 10% మీరు చెల్లించండి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఆ 10% కూడా మేము చెల్లించలేము, మా రాష్ట్రం అప్పుల్లో ఉంది, మేము రాజధాని కట్టుకోవాలి,
మీరే మాకు సాయం చేయాలంటే సీతారామన్ గారు ఆ 10% కూడా కేంద్రమే చెల్లిస్తుందని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన చేశారు. కాబట్టి కేంద్రం నుంచి ప్రపంచ బ్యాంకు నుండి వచ్చిన ఇతర బ్యాంకుల నుండి వచ్చిన అది కేంద్రమే చెల్లించేటువంటి అప్పులై మాకేంటి నష్టం? ఇవాళ కేంద్రంలో మేము భాగస్వాములుగా ఉన్నాం, ఒక నిమిషం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి చాలా స్పష్టంగా కేంద్రం నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. మాకేం నష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అదేం భారమేం కాదు. కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటే అది ఫండ్ ఇస్తుందా లేదా ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకొచ్చేస్తుందా అనేది వాళ్ళు చూసుకుంటారు. రీపేమెంట్ కూడా 25 సంవత్సరాలకి సరిపడా మేమే కట్టుకుంటామని చెప్పి ఆమె స్పష్టంగా ప్రకటన చేసింది, చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెస్తాం, చాలా డబ్బులు తెస్తా ఉన్నాం. ఇప్పుడు పంచాయతీరాజ్కి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నట్టు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ ఏవైతే గత ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయాయో, ఏ పథకం అమలు చేయకుండా, అది జల్ జీవన్ మిషన్ కానివ్వండి, అనేక రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, ఇతర మేము అవన్నీ కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టి ఆ డబ్బులన్నీ తెస్తున్నాం, ఒక్కొక్కటిగా తెస్తున్నాం కాబట్టి